హలో అండి. ఈరోజు మనం టాప్ 50 ఇండియన్ హిస్టరీ బిట్స్ మరియు వాటి ఎక్స్‌ప్లనేషన్స్‌ను చూద్దాం. ఇందులోని కంటెంట్ 2 తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్‌కి ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఇక ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేద్దాం. బార్డోలీ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? ఏ 1927, బి 1928, సి 1929, డి 1930. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1928. బార్డోలీ సత్యాగ్రహం 1928వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. ఈ సత్యాగ్రహానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించాడు. పన్నులను తగ్గించడం ఈ సత్యాగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఈ సత్యాగ్రహ ప్రచారం వల్ల వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన నాయకులలో ఒకరిగా ఎదిగారు. గ్వాలియర్లో 1857 తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఏ నికోల్సన్ మరియు హడ్సన్, బి కాలిన్ క్యాంబెల్, సి జనరల్ హ్యూరోజ్, డి మేజర్ విలియం టైలర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జనరల్ హ్యూరోజ్. 1857 సిపాయి తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి మరియు తాంత్యా తోపే గ్వాలియర్ కోటను స్వాధీనం చేసుకున్నారు. కానీ సర్ హ్యూరోజ్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాలు కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఈ క్రమంలోనే రాణి లక్ష్మీబాయి జూన్ 17, 1858న మరణించింది. రౌలత్ చట్టం ఏ వైస్రాయ్ కాలంలో ఆమోదించబడింది? ఏ లార్డ్ హార్డింజ్ టు, బి లార్డ్ చెమ్స్ఫర్డ్, సి లార్డ్ ఇర్విన్, డి లార్డ్ మింటో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లార్డ్ చెమ్స్ఫర్డ్. రౌలత్ చట్టాన్ని 1919వ సంవత్సరంలో ఆమోదించారు. ఈ సమయంలో లార్డ్ చెమ్స్ఫర్డ్ వైస్రాయ్గా పనిచేస్తున్నాడు. ఇక ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వానికి ఎటువంటి విచారణ లేకుండా ఎవరినైనా లాకప్లో నిర్బంధించే అధికారం ఇచ్చారు. దీనికి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రద్దు చేశాడు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఏ నెల్లీ సేన్ గుప్తా, బి సరోజినీ నాయుడు, సి అనిబిసెంట్, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సరోజినీ నాయుడు. శ్రీమతి సరోజినీ నాయుడు 1925 కాన్పూర్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించారు. దీంతో జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళగా సరోజినీ నాయుడు నిలిచారు. ఇక ఈమెను భారతదేశ నైటింగల్ అని కూడా పిలుస్తారు. ప్లాసీ యుద్ధానికి ప్రసిద్ధి చెందిన ప్లాసీ నగరం ప్రస్తుత భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఏ వెస్ట్ బెంగాల్, బి బీహార్, సి ఛత్తీస్గఢ్, డి జార్ఖండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్. పలాషీ లేదా ప్లాసీ పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో గల హూగ్లీ నది వెంబడి ఉన్న ఒక గ్రామం. ఇక చారిత్రాత్మక ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23న జరిగింది. ఈ యుద్ధం సిరాజుద్దౌలా మరియు లార్డ్ రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది.
మూడవ పానిపట్టు యుద్ధం కింది వారిలో ఎవరి మధ్య జరిగింది? ఏ. బ్రిటిష్ మరియు మరాఠాలు. బి. మొఘలులు మరియు మరాఠాలు. సి. ఆఫ్ఘన్లు మరియు బ్రిటిష్ వారు. డి. మరాఠాలు మరియు ఆఫ్ఘన్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మరాఠాలు మరియు ఆఫ్ఘన్లు. మూడవ పానిపట్టు యుద్ధం 1761 సంవత్సరంలో జరిగింది. ఇక మరాఠాలకు సదాశివరావు నాయకత్వం వహించగా, ఆఫ్ఘన్లకు అహ్మద్ షా దుర్రానీ నాయకత్వం వహించాడు. ఇతనిని అహ్మద్ షా అబ్దాలి అని కూడా పిలుస్తారు. ఇక ఈ యుద్ధంలో మరాఠాలు ఓడిపోయారు. లక్నోలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఏ. తాంతియా తోపే. బి. మౌల్వీ అహ్మదుల్లా షా. సి. బిర్జీస్ కాదిర్. డి. బేగం హజరత్ మహల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, బేగం హజరత్ మహల్. బేగం హజరత్ మహల్ అవాద్ నవాబ్ అయిన వాజిద్ అలీ షా యొక్క భార్య. ఆమె తన 11 ఏళ్ల కుమారుడు బిర్జీస్ కాదర్ తరపున పరిపాలించింది. అలాగే లక్నోలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. బిల్ సేవా మండల్ను ఎవరు స్థాపించారు? ఏ. నారాయణ్ జోషి. బి. అమృత్లాల్ విఠల్దాస్ ఠక్కర్. సి. జ్యోతిబా పూలే. డి. బాబా ఆమ్టే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అమృత్లాల్ విఠల్దాస్ ఠక్కర్. అమృత్లాల్ విఠల్దాస్ ఠక్కర్ 1922 సంవత్సరంలో బిల్ సేవా మండల్ను స్థాపించాడు. ఇతను భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో గల గిరిజన ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసిన సామాజిక కార్యకర్త. ఇతనిని దక్కర్ బాపాగా పిలుస్తారు. 1917 సంవత్సరంలో చంపారణ్ నుంచి మహాత్మా గాంధీ ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు? ఏ. సత్యాగ్రహం. బి. సహాయ నిరాకరణ ఉద్యమం. సి. స్వదేశీ ఉద్యమం. డి. క్విట్ ఇండియా ఉద్యమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సత్యాగ్రహం. 1917 నాటి చంపారణ్ సత్యాగ్రహం గాంధీజీ స్ఫూర్తితో ప్రారంభమైన మొదటి సత్యాగ్రహ ఉద్యమం. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఇది ఒక పెద్ద తిరుగుబాటుగా చెప్పుకోవచ్చు. కింది వాటిలో దండి మార్చ్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఏ. ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం. బి. హరిజనులపై దురాఘాతాలను వ్యతిరేకంగా నిరసన చేపట్టడం. సి. సైమన్ కమిషన్ను వ్యతిరేకించడం. డి. పూర్ణ స్వరాజ్యాన్ని కోరడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం. దండి మార్చ్ 24 రోజుల ఉప్పు సత్యాగ్రహం. ఇది పూర్తి అహింసాత్మకంగా జరిగింది. ఇక ఉప్పు చట్టాలను ఉల్లంఘించడానికి దీనిని ప్రారంభించారు. ఇది సామూహిక శాసనోల్లంఘన ఉద్యమానికి దారితీసింది. కింది వారిలో ఎవరు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ను స్థాపించారు? ఏ. అబనీంద్రనాథ్ ఠాగూర్. బి. రవీంద్రనాథ్ ఠాగూర్. సి. సురేంద్రనాథ్ గంగూలీ. డి. ముకుల్ డే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అబనీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశంలోని ప్రాచీన కళా సంప్రదాయాలను పునరుద్ధరించడానికి అబనీంద్రనాథ్ ఠాగూర్ కోల్కతాలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ను స్థాపించారు. ఆయన ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ మరియు
ఆధునిక భారతదేశపు గొప్ప కళాకారుడు. బాబా రామ్ సింగ్ పేరు కింది వాటిలో దేనితో ముడిపడి ఉంది? ఏ. సన్యాసి తిరుగుబాటు, బి. కుకా ఉద్యమం, సి. కక్సర్ ఉద్యమం, డి. సంతాల్ తిరుగుబాటు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కుకా ఉద్యమం. బాబా రామ్ సింగ్ ను కుకా ఉద్యమానికి నిజమైన స్థాపకుడిగా పరిగణిస్తారు. ఇది పంజాబ్లో జరిగిన మత రాజకీయ ఉద్యమం. ఇక 1872 సంవత్సరంలో బ్రిటిష్ వారు 65 కుకాలను ఫిరంగి ద్వారా ఉరితీశారు. పాకిస్తాన్ తీర్మానం లేదా లాహోర్ తీర్మానంను ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ఆమోదించిన అధికారిక రాజకీయ ప్రకటన? ఏ. 1940, బి. 1942, సి. 1945, డి. 1947. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 1940. లాహోర్ తీర్మానం 1940లో ఆమోదించబడింది. దీనిని మహ్మూద్ జఫ్రుల్లా ఖాన్ రాసి తయారు చేశారు. అలాగే బెంగాల్ ప్రధానమంత్రి ఏకే ఫజుల్ హక్ దీనిని సమర్పించారు. కింది వారిలో పంజాబ్లో సిక్కు సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఏ. రంజిత్ సింగ్, బి. దులీప్ సింగ్, సి. సర్దార్ మహాసింగ్, డి. ఖరక్ సింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రంజిత్ సింగ్. మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్లో సిక్కు సామ్రాజ్య స్థాపకుడు. ఇతనిని షేర్-ఇ పంజాబ్ అని కూడా పిలుస్తారు. ఇతను క్రీస్తు శకం 1801 నుంచి 1839 వరకు పంజాబ్ను పరిపాలించాడు. ఇక ఇతని తరువాత కుమారుడు ఖరక్ సింగ్ అధికారంలోకి వచ్చాడు. ఏ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ నివాసిని లాహోర్లో ఉంచారు? ఏ. 1806 లాహోర్ ఒప్పందం, బి. 1847 లాహోర్ ఒప్పందం, సి. 1846 లాహోర్ ఒప్పందం, డి. 1849 లాహోర్ ఒప్పందం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1846 లాహోర్ ఒప్పందం. 1846 లాహోర్ ఒప్పందం ప్రకారం సర్ హెన్రీ లారెన్స్ లాహోర్లో మొదటి బ్రిటిష్ నివాసి అయ్యాడు. ఆ తర్వాత అతను పంజాబ్ యొక్క నిజమైన పాలకుడు అయ్యాడు. కింది సందర్భాలలో ఏ సందర్భంలో బొంబాయిని పోర్చుగీసు వారు బ్రిటిష్ వారికి అప్పగించారు? ఏ. స్పెయిన్ నియంత్రణ నుంచి పోర్చుగీసు స్వేచ్ఛ, బి. రెండవ చార్లెస్ వివాహం పోర్చుగీసు యువరాణి కేథరిన్ ఆఫ్ బ్రిగాంజాతో జరిగినప్పుడు, సి. 1588 సంవత్సరంలో బ్రిటిష్ వారు స్పానిష్ ఆర్మడాను అణిచివేసినప్పుడు, డి. 1630 సంవత్సరంలో మాడ్రిడ్ ఒప్పందం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రెండవ చార్లెస్ వివాహం పోర్చుగీసు యువరాణి కేథరిన్ ఆఫ్ బ్రిగాంజాతో జరిగినప్పుడు. పోర్చుగీసు యువరాణి కేథరిన్ ఆఫ్ బ్రిగాంజాతో చార్లెస్ II వివాహం జరిగినప్పుడు పోర్చుగీసు వారు బొంబాయిని బ్రిటిష్ వారికి అప్పగించారు. కట్నంలో భాగంగా బొంబాయిని బ్రిటిష్ వారికి ఇచ్చారు. హిందీకి భారత అధికారిక భాషా హోదాను సాధించడంలో చేసిన కృషికి కింది వారిలో ఎవరు విస్తృతంగా ప్రసిద్ధి చెందారు? ఏ. మహావీర్ త్యాగి, బి. పురుషోత్తం దాస్ టాండన్, సి. జయప్రకాష్ నారాయణ్, డి. భగవాన్ దాస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పురుషోత్తం దాస్ టాండన్.
హిందీని భారతదేశ అధికారిక భాషా హోదాను సాధించడంలో పురుషోత్తం దాస్ టాండన్ చేసిన కృషికి ఆయన విస్తృతంగా ప్రసిద్ధి చెందారు. 1888 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఏ కమిషన్ చట్టబద్ధమైన పౌర సేవను రద్దు చేసి ప్రాంతీయ పౌర సేవను సిఫార్సు చేసింది? ఏ. ఇస్లింగ్టన్ కమిషన్, బి. ఐచీసన్ కమిషన్, సి. రాయల్ కమిషన్, డి. చార్లెస్ ఫ్రియర్ ఆండ్రూస్ కమిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఐచీసన్ కమిషన్. 1886 సంవత్సరంలో ఐచీసన్ కమిషన్ను నియమించారు. సర్ చార్లెస్ ఐచీసన్ ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ప్రజాసేవలో ఉన్నత మరియు విస్తృతమైన ఉపాధి కోసం భారతీయుల డిమాండ్ను నెరవేర్చడం ఈ కమిషన్ యొక్క లక్ష్యం. ఇక 1888 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్ చట్టబద్ధమైన పౌర సేవను రద్దు చేసి ప్రాంతీయ పౌర సేవను సిఫార్సు చేసింది. ఇక భారతదేశంలో సుపీరియర్ సివిల్ సర్వీసెస్పై రాయల్ కమిషన్ను ఏర్పాటు చేశారు. కింది వారిలో లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టినది ఏది? ఏ. జమీందారీ వ్యవస్థ, బి. మహల్వారీ వ్యవస్థ, సి. మన్సబ్దారీ వ్యవస్థ, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జమీందారీ వ్యవస్థ. బ్రిటిష్ కాలంలో లార్డ్ కార్న్వాలిస్ శాశ్వత పరిష్కారం ద్వారా జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. జమీందారీ వ్యవస్థ బ్రిటిష్ ఇండియాలో ఒక భూ ఆదాయ వ్యవస్థ. ఇక్కడ మధ్యవర్తులకు రైతుల నుంచి పన్నులు వసూలు చేయడానికి మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించడానికి వంశపారంపర్య హక్కులు లభించాయి. కింది వాటిలో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధానికి అతి ముఖ్యమైన కారణం ఏది? ఏ. ఖల్సా సైన్యం సమస్య, బి. రంజిత్ సింగ్ మరణం, సి. కరక్ సింగ్ హత్య, డి. లాల్ సింగ్ ఆవిర్భావం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఖల్సా సైన్యం సమస్య. మొదటి ఆంగ్లో సిక్కు తిరుగుబాటుకు ప్రధాన కారణం ఖల్సా సైన్యం యొక్క సమస్య. ఇక రంజిత్ సింగ్ మరణం తర్వాత ఖల్సా సైన్యాన్ని నియంత్రించే వ్యక్తి లేడు. బ్రిటిష్ వారిపై యుద్ధం మాత్రమే ఖల్సా సైన్యం కార్యకలాపాలను అణిచివేయగలవని రాణి జిందాల్ మరియు లాల్ సింగ్ గ్రహించారు. కాబట్టి వారిని సట్లెజ్ నదిని దాటమని ఆదేశించారు. దీంతో యుద్ధం ప్రారంభమైంది. విజయనగర సామ్రాజ్యం స్థాపించినప్పుడు ఢిల్లీలో సుల్తాను ఎవరు? ఏ. ఫిరోజ్ షా తుగ్లక్, బి. సికిందర్ లోడి, సి. గియాజుద్దీన్ తుగ్లక్, డి. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మహమ్మద్ బిన్ తుగ్లక్. విజయనగరం దక్షిణ భారతదేశం యొక్క హిందూ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని హరిహర మరియు బుక్కరాయలు స్థాపించారు. ఈ సామ్రాజ్యాన్ని 1336 సంవత్సరంలో హరిహర మరియు బుక్కరాయలు స్థాపించారు. ఈ సమయంలో ఢిల్లీ సుల్తానుగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నారు. ఏ మొఘల్ పాలకుడి పరిపాలనలో ముస్లింల కంటే హిందువులు మన్సబ్దారులుగా ఎక్కువ మంది ఉన్నారు? ఏ. అక్బర్, బి. ఔరంగజేబు, సి. జహాంగీర్, డి. షాజహాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఔరంగజేబు. ఔరంగజేబు పరిపాలనలో ముస్లింల కంటే మన్సబ్దారులు హిందువుల సంఖ్య ఎక్కువగా ఉంది. కింది మొఘల్ చక్రవర్తులలో
ఫిర్దౌస్ మంజిల్ అని ఎవరిని పిలుస్తారు? ఏ. మహమ్మద్ షా రంగీలా, బి. రెండవ షా ఆలం, సి. ఫరూక్ సియార్, డి. రఫీఉల్ దర్జాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రెండవ షా ఆలం. రెండవ షా ఆలం 16వ మొఘల్ చక్రవర్తి. ఇతను రెండవ ఆలంగీర్ యొక్క కుమారుడు. ఇతనిని ఫిర్దౌస్ మంజిల్ అని కూడా పిలుస్తారు. ఇక రెండవ షా ఆలం శిథిలావస్థలో ఉన్న మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. కుషానుల తరువాత కాబూల్ మరియు కాందహార్లను భారత సామ్రాజ్యంలోకి తీసుకురాగలిగిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు? ఏ. అలావుద్దీన్ ఖిల్జీ, బి. ఇబ్రహీం లోడి, సి. బాబర్, డి. అక్బర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బాబర్. కుషానుల తర్వాత కాబూల్ మరియు కాందహార్లను భారత సామ్రాజ్యంలోకి తీసుకురాగలిగిన మొదటి భారతీయ పాలకుడు బాబర్. కాబూల్ మరియు కాందహార్లు రెండు భారతదేశంలో భాగంగా ఉండటం మధ్యయుగ చరిత్రలో ప్రతిసారి జరగలేదు. కింది వాటిలో సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క రచన ఏది? ఏ. ఫతుహాత్ ఈ ఫిరోజ్ షాహీ, బి. ఫాతుహాయి జమీందారీ, సి. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ, డి. తుగ్లక్ నామా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఫతుహాత్ ఈ ఫిరోజ్ షాహీ. ఫతుహాత్ ఈ ఫిరోజ్ షాహీని సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ స్వయంగా రచించాడు. ఇతను తుగ్లక్ రాజవంశానికి చెందిన టర్కిక్ ముస్లిం పాలకుడు. ఇతను 1351 నుంచి 1388 వరకు ఢిల్లీ సుల్తానేట్ను పరిపాలించాడు. 1576 సంవత్సరం కింది వాటిలో దేనికి ప్రసిద్ధి చెందింది? ఏ. తలికోట యుద్ధం, బి. హల్దీఘాట్ యుద్ధం, సి. గగ్రోన్ యుద్ధం, డి. కర్గావ్ యుద్ధం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హల్దీఘాట్ యుద్ధం. హల్దీఘాట్ యుద్ధం 1576 సంవత్సరంలో జరిగింది. మేవార్ రాణా మహారాణా ప్రతాప్ మరియు మాన్సింగ్ నేతృత్వంలోని అక్బర్ దళాల మధ్య హల్దీఘాట్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అక్బర్ అధిపతి మాన్సింగ్ విజయం సాధించాడు. ఇక అబుల్ ఫజల్ ఈ యుద్ధాన్ని కామ్నౌర్ యుద్ధం అని పిలిచాడు. కింది సాధువులలో కబీర్ ఎవరి యొక్క శిష్యుడు? ఏ. రవిదాస్, బి. రామానంద, సి. జయదేవ, డి. సుఖనాథ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రామానంద. రామానందుడు ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి భక్తి సాధువు మరియు భక్తి ఉద్యమ స్థాపకుడు. ఆయన ప్రజల భాష అయిన హిందీ భాషలో తన రచనలు చేశాడు. ఇక కబీర్ రామానంద యొక్క శిష్యుడు. రామానందునికి 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో కబీర్ ఒకడు. పాద్షా గాజీ అనే బిరుదుతో సింహాసనంపై కూర్చున్న మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ. జహాంగీర్, బి. షాజహాన్, సి. ఔరంగజేబు, డి. మహమ్మద్ షా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జహాంగీర్. అక్బర్ కుమారుడు జహాంగీర్ క్రీస్తు శకం 1605 సంవత్సరంలో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. నూర్ ఉద్ దిన్ జహాంగీర్ పాద్షా గాజీ అనే బిరుదును స్వీకరించాడు. పాద్షా గాజీ అనగా
విశ్వాస రక్షకుడు అని అర్థం. కరెంట్ అఫైర్స్ క్విక్ అప్డేట్స్ పొందటానికి, అలాగే ఇతర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఛానల్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మొఘల్ యుగంలో మీర్ బక్షి ప్రధాన బాధ్యత ఏమిటి? ఏ. అన్ని రకాల ఆదాయాలు మరియు వ్యయాలు. బి. సైనిక విభాగం. సి. రెవెన్యూ విభాగం. డి. రాయల్ కరస్పాండెన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సైనిక విభాగం. మొఘల్ యుగంలో మీర్ బక్షి సైనిక వేతనం మరియు ఖాతాల కార్యాలయానికి బాధ్యత వహించేవాడు. పౌరసేవ మనసబ్దారీ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. మీర్జా గాలిబ్ కింది మొఘల్ చక్రవర్తులలో ఎవరి సమకాలికుడు? ఏ. రెండవ ఆలంగీర్. బి. మహమ్మద్ షా. సి. బహదూర్ షా జాఫర్. డి. ఫరూక్ సియార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బహదూర్ షా జాఫర్. మీర్జా గాలిబ్ ఒక ప్రముఖ ఉర్దూ మరియు పర్షియన్ కవి. ఇతను మొఘల్ సామ్రాజ్యం చివరి సంవత్సరాలలో పనిచేశాడు. ఇతను బహదూర్ షా జాఫర్ యొక్క సమకాలికుడు. సుల్తానేట్ కాలంలో జౌనా ఖాన్ అని పిలువబడే పాలకుడు ఎవరు? ఏ. మహమ్మద్ తుగ్లక్. బి. ఫిరోషా తుగ్లక్. సి. మహమ్మద్ బిన్ తుగ్లక్. డి. గియాజుద్దీన్ తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ క్రీస్తు శకం 1325 నుంచి 1351 వరకు ఢిల్లీని పరిపాలించాడు. ఇతనిని జౌనా ఖాన్ అని కూడా పిలుస్తారు. ఇతను తుగ్లక్ రాజవంశ స్థాపకుడైన గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క కుమారుడు. అక్బర్ నామా మొదట ఈ కింది భాషలలో ఏ భాషలో రాయబడింది? ఏ. టర్కిక్. బి. పర్షియన్. సి. అరబిక్. డి. ఉర్దూ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పర్షియన్. అబుల్ ఫజల్ అక్బర్ నామాను రచించాడు. దీనిని మొదటగా పర్షియన్ భాషలో రాశాడు. ఇది 3 సంపుటాలతో కూడిన అక్బర్ పాలన యొక్క అధికారిక చరిత్ర. ఈ పుస్తకంలో తైమూర్ నుంచి హుమాయూన్ వరకు, అలాగే 1602 సంవత్సరం వరకు అక్బర్ పాలన యొక్క పూర్వీకుల చరిత్రను అందిస్తుంది. 1309 సంవత్సరంలో వరంగల్పై దండయాత్రకు నాయకత్వం వహించినది ఎవరు? ఏ. అల్లావుద్దీన్ ఖిల్జీ. బి. మాలిక్ కాఫర్. సి. బక్తియార్ ఖిల్జీ. డి. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మాలిక్ కాఫర్. 1308 సంవత్సరంలో మాలిక్ కాఫర్ కాకతీయుల పొరుగువారైన యాదవులను ఓడించాడు. అలాగే యాదవరాజు రామచంద్ర అల్లావుద్దీన్కు సామంతుడిగా మారిపోయాడు. అల్లావుద్దీన్ 1309 అక్టోబర్ 31న కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించమని మాలిక్ కాఫర్ను ఆదేశించాడు. కింది మొఘల్ పాలకులలో ఎవరు సతీ ఆచారానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారు? ఏ. జహంగీర్. బి. అక్బర్. సి. షాజహాన్. డి. హుమాయూన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అక్బర్. మొఘల్ చక్రవర్తి అక్బర్ సతీ ఆచారాన్ని వ్యతిరేకించాడు. భార్య ఇష్టపూర్వకంగా
దానిని అనుసరించాలి అనుకుంటే మాత్రమే సతీని అనుమతించాడు. దక్షిణ భారతదేశానికి చెందిన కింది పాలకులలో ఆంధ్రభోజ్ అని పిలువబడేది ఎవరు? ఏ. శ్రీకృష్ణదేవరాయ, బి. వీర నరసింహ, సి. టిప్పు సుల్తాన్, డి. తిరుమల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయ. తులువ రాజవంశ పాలకుడు శ్రీకృష్ణదేవరాయ దక్షిణ భారతదేశానికి చెందిన ప్రసిద్ధ పాలకుడు. ఇతను విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన అతి గొప్ప పాలకుడు. ఇక ఇతనిని ఆంధ్రభోజ్ మరియు కన్నడ రాజా రమణ అనే బిరుదు పొందాడు. ఐహోలు శాసనం రచయిత ఎవరు? ఏ. రవికీర్తి, బి. హుయన్సాంగ్, సి. భారవి, డి. దండిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రవికీర్తి. ఐహోల్ శాసనంను రవికీర్తి రాశారు. రవికీర్తి చాళుక్యరాజు రెండవ పులకేశి యొక్క ఆస్థాన కవి. ఇతను స్తుతి గీతం రాశాడు. భారతదేశంలో బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన తొలి ఆధారాలు ఏ యుగం నుంచి లభించాయి? ఏ. వేదయుగం, బి. మౌర్య శకం, సి. గుప్త శకం, డి. మధ్యయుగ భారతదేశం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వేదయుగం. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన తొలి ఆధారాలు వేద నాగరికత కాలం నుంచి లభించాయి. వేద భారతదేశంలో వడ్డీ రేట్లు అలాగే వడ్డీ కూడా ప్రబలంగా ఉండేవి. కుసిదిన్ అనే వేద పదం వడ్డీ వ్యాపారిని సూచిస్తుంది. ఏ అశోకుని శాసనం దమ్మా విధానాన్ని వివరిస్తుంది? ఏ. 9వ ప్రధాన శిలాశాసనం, బి. 11వ ప్రధాన శిలాశాసనం, సి. 12వ ప్రధాన శిలాశాసనం, డి. 10వ ప్రధాన శిలాశాసనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 11వ ప్రధాన శిలాశాసనం. 11వ ప్రధాన శిలాశాసనం అశోకుడి యొక్క ధర్మ విధానాన్ని వివరిస్తుంది. ఇది పెద్దల పట్ల గౌరవం, జంతువులను చంపకుండా ఉండటం, అలాగే స్నేహితుల పట్ల ఉదారత గురించి తెలుపుతుంది. సంగమ యుగంలోని సంఘం అనే పదం కింది వాటిలో దేనితో దగ్గర సంబంధం కలిగి ఉంది? ఏ. జనసమూహం, బి. అసెంబ్లీ, సి. ప్రభావం, డి. మూలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అసెంబ్లీ. సంఘం అనే పదం తమిళ పండితులు, కవుల కళాశాల లేదా అసెంబ్లీతో ముడిపడి ఉంది. సముద్రగుప్తుని తర్వాత గుప్త రాజవంశం యొక్క తదుపరి పాలకుడిగా కింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఏ. రెండవ చంద్రగుప్తుడు, బి. 1వ చంద్రగుప్తుడు, సి. విష్ణుగుప్తుడు, డి. మహేంద్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రెండవ చంద్రగుప్తుడు. సముద్రగుప్తుని తర్వాత రెండవ చంద్రగుప్తుడు పాలకుడిగా నియమితులయ్యాడు. ఇతను క్రీస్తు శకం 380 నుంచి 412 వరకు గుప్త రాజవంశాన్ని పరిపాలించాడు. ఇక ఇతన్ని దేవగుప్త, దేవరాజ్ మరియు దేవాశ్రీ అని కూడా పిలుస్తారు. ఇక రెండవ చంద్రగుప్తుడి యొక్క బిరుదులు చూసుకుంటే విక్రమాంకుడు, విక్రమాదిత్యుడు మరియు పరం భగవత్. సింధులోయ నాగరికతలో కింది వాటిలో ఏ ప్రదేశం
ప్రత్యేకమైన నీటి నిర్వహణ వ్యవస్థ కలిగి ఉంది. ఏ. ధోలావీరా, బి. సుర్కోటాడా, సి. దైమాబాద్, డి. బనవాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ధోలావీరా. ధోలావీరా అనేది గుజరాత్లోని కచ్ జిల్లాలోని భచావ్ తాలూకాలోని కాదర్బేట్ వద్ద ఉంది. ఇక ధోలావీరా వద్ద చేసిన పరిశోధనలలో బయటపడ్డ అంశాల గురించి చూస్తే ప్రత్యేకమైన నీటి నియంత్రణ వ్యవస్థ, పెద్ద బావి స్నానపు తొట్టె, 3 భాగాలుగా విభజించబడిన ఏకైక ప్రదేశం, స్టేడియం, పౌర ప్రయోజనాల కోసం ఉపయోగించే అతిపెద్ద హరప్పా శాసనాలు ఈ పురావస్తు పరిశోధనలలో బయటపడ్డాయి. కామాండక నీతిసార ఎవరి కాలంలో రచించబడింది? ఏ. శాతవాహన రాజవంశం, బి. గుప్త రాజవంశం, సి. కలచూరి రాజవంశం, డి. నంద రాజవంశం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుప్త రాజవంశం. కామాండక నీతిసారాన్ని కామాండకీయ నీతిసార అని కూడా పిలుస్తారు. ఇది గుప్త రాజవంశ కాలంలో రచించబడింది. దీనిని కౌటిల్యుని అర్థశాస్త్రం ఆధారంగా రూపొందించారు. కింది రాజులలో ఎవరి పాలనలో మొదటి బౌద్ధ మండలి జరిగింది? ఏ. అజాతశత్రువు, బి. అశోకుడు, సి. కనిష్కుడు, డి. కాల అశోకుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అజాతశత్రువు. మొదటి బౌద్ధ మండలి రాజగృహ సమీపంలోని సప్తవర్ణి గుహలో అజాతశత్రువు చక్రవర్తి పాలనలో జరిగింది. ఇది ధమ్మపీఠిక మరియు వినయ పీఠికలను సంకలనం చేయడానికి మహాకశ్యపుడి అధ్యక్షతన జరిగింది. ఋగ్వేద యుగంలో విస్ అంటే అర్థం ఏమిటి? ఏ. వంశం, బి. జాతి, సి. మతం, డి. కులం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వంశం. ఋగ్వేద యుగంలో కుటుంబం విస్ లేదా వంశం అని పిలువబడే పెద్ద సమూహంలో భాగం. 1 లేదా అంతకంటే ఎక్కువ వంశాలు జన లేదా తెగను ఏర్పరిచాయి. ఇక అతిపెద్ద సామాజిక యూనిట్ను జన అని పిలుస్తారు. ఋగ్వేద యుగంలో మహిళలు కింది వాటిలో దేనికి హాజరు కావడానికి అనుమతించబడ్డారు? ఏ. సభ, బి. గణ, సి. విధాత, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విధాత. ఋగ్వేద యుగంలో స్త్రీలు సమితి మరియు విధాత రెండింటికి హాజరు కావడానికి అనుమతించబడ్డారు. కాగా సభ మరియు గణాలకు వీరు హాజరు కాలేకపోయారు. ఇక ఈ సమావేశాలు చర్చ, సైనిక మరియు మతపరమైన విధులను నిర్వహిస్తాయి. గౌతమ బుద్ధుని తల్లి కింది వాటిలో ఏ వంశానికి చెందినది? ఏ. మాయ వంశం, బి. లిచ్చవి వంశం, సి. కోలియన్ వంశం, డి. శాక్య వంశం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కోలియన్ వంశం. గౌతమ బుద్ధుని తల్లి పేరు మాయ. ఆమె కోలియన్ వంశానికి చెందినది. ఇక ఆమె కపిలవస్తు రాజ్యాన్ని పరిపాలించిన శుద్ధోదన రాజును వివాహం చేసుకుంది. ఈ కింది వాటిలో మగధ అన్ని ఇతర మహాజనపదాలపై ఆధిపత్యం చెలాయించడానికి సహాయపడిన అంశాలు ఏవి? 1. మగధ అనుకూలమైన భౌగోళిక స్థానాన్ని కలిగి ఉండటం.
2 అత్యంత ధనిక ఇనుప నిక్షేపాలు సామీప్యతగా ఉండటం. 3 రాజగృహ మరియు పాటలీపుత్ర 2 వ్యూహాత్మక ప్రదేశాలలో ఉన్నాయి. ఆప్షన్స్ వచ్చేసి ఏ 1 మాత్రమే, బి 1 మరియు 3 మాత్రమే, సి 2 మరియు 3 మాత్రమే, డి పైవన్నీ 1, 2, 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. మగధ అనుకూలమైన భౌగోళిక స్థానాన్ని కలిగి ఉంది. అలాగే అత్యంత ధనిక ఇనుప నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే రాజగృహ మరియు పాటలీపుత్ర 2 వ్యూహాత్మక ప్రదేశాలలో ఉండటం వలన మగధ ఇతర మహాజనపదాలపై ఆధిపత్యం చెలాయించేది. కుషానులు ఏ తెగకు చెందినవారు? ఏ యుచి, బి తేరై, సి ఇక్ష్వాకు, డి జ్ఞాత్రిక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యుచి. చైనీస్ మూలాల ప్రకారం కుషానులు యుయైచి లేదా యుయైజీ యొక్క 5 తెగలలో ఒకరుగా ఉన్నారు. వీరిని టోచారియన్లు అని కూడా పిలుస్తారు. ఇక వీరి మూలం చైనా మరియు మధ్య ఆసియాతో కూడా అనుసంధానించబడి ఉంది. కింది పాలకుల్ని పరిగణించండి. 1 బింబిసారుడు, 2 ప్రసాంజిత్, 3 ఉదయన్. పైన పేర్కొన్న పాలకులలో బుద్ధుని సమకాలీకులు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఏ 1 and 2, బి 2 and 3, సి 1 and 3 మాత్రమే, డి పైవన్నీ 1 and 2 and 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ 1 and 2 and 3. మగధకు చెందిన బింబిసారుడు, కోసలకు చెందిన ప్రసేన్జిత్ మరియు అవంతికి చెందిన ఉదయన్ అందరూ బుద్ధుని కాలంలో పాలకులు. రాష్ట్రకూటుల రాజధాని ఏది? ఏ సత్యనహ, బి మాన్యకేట, సి మగధ, డి పాటలీపుత్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మాన్యకేట. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలోని కాగినా నది ఒడ్డున ఉన్న మాన్యకేట రాష్ట్రకూటుల రాజధాని. 818 నుంచి 982 సంవత్సరం వరకు ఇది రాష్ట్రకూటుల యొక్క రాజధానిగా ఉండేది. ఇక ఈ నగరంను క్రీస్తుపూర్వం 1007వ సంవత్సరంలో రాజేంద్ర చోళుడిచే నాశనం చేయబడింది. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.